అరే అసలు ఏం చేద్దామో చెప్పండి రా మిమ్మల్ని. మీరు ఎలా చెప్తే నేను అలారా. చిన్న నువ్వే చెప్పరా. ఓ పని చేద్దాంరా, విడివిడిగా కలుద్దాం అనుకుంటున్నాం కదా, ముందు ఎవరు కలుద్దామో చెప్పండి. రే నాకు సిగ్గు బిడియం ఎక్కువరా, ముందు నేనే కలుస్తాను రా. అరే నాకు కూడా సిగ్గు ఎక్కువరా, ముందు నేనే కలుస్తాను రా. ఫైనల్గా ఏమంటారా? మొత్తానికి ఇవాళ తేలిపోతుంది లేరా. ఒక పని చేద్దాం, ముందు ఎవరు కావాలో హెడ్ అండ్ టాస్ వేసుకుందాం, ఓకేనా? ఐడియా బాగుందిరా. రూపాయి కాండ ఉంటే ఇవ్వండి. ఇగోరా తీసుకో. నేను వద్దుగా నువ్వే ఇరా. చెప్పరా ఏంటి? నీకేంటి? నాది హెడ్ రా. ట్రయల్ రా ఇది. చిన్న నీది? నాది ట్రయలేరా. మళ్ళీ ట్రయల్ రా. సరే ఫైనల్గా మిగిలింది నేనేరా. రమేష్ నువ్వేరా. హెడ్. అరే ఐషుని కలిసి ఫస్ట్ ఛాన్స్ నీదేరా. ఏరా రమేష్, ఫస్ట్ ఛాన్స్ వాడికే వచ్చింది. మొత్తానికి ఛాన్స్ వాడే కొట్టేసేటట్టున్నాడు రా. అరే ఊరుకోండిరా బాబు, అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు. ఏం మాట్లాడేదేంట్రా? ఇద్దరు మాట్లాడుకుంటున్నారంటున్నావు కదా, ముందు నీ మనసులో ఉన్నది చెప్పు, దాంట్లో భయం ఏంటి? అరే కరెక్టేరా, ఒంటరిగా మాట్లాడాలంటే ఎలానో అర్థం కావట్లేదురా. పోను మమ్మల్ని చెప్పమంటావేంట్రా? వద్దులేరా, నా బాధ నేనే పడతాను. కానీ మీరు మాత్రం నేను మాట్లాడినప్పుడు దగ్గర రాకండి. రే నేను మాత్రం నీ దగ్గర రాను. నీది నువ్వే సెటిల్ చేసుకో, ఇదే నీకు ఫైనల్ ఛాన్స్. ఐషు ఇప్పుడు కాదందనుకో, ఇంకోసారి ఐషు గురించి నువ్వు మాట్లాడకూడదు. మా తిప్పలు మావి. సరేరా మీ ఇష్టం. ఓ పని చేద్దాంరా, పార్క్ ఎంట్రన్స్లో నువ్వు ఉండు. ఐషు వస్తే ఫస్ట్ నేనే కలుస్తుంది. నువ్వు మాట్లాడు, నీ క్లారిటీ వచ్చిన తర్వాత మేము మాట్లాడుకుంటాం. అప్పుడు ఎవరు ఏంటి అనేది డిసైడ్ అయిపోతుంది కదా. వెరీ గుడ్ ఐడియారా. చూడొచ్చంటే ఇది నీకు ఫైనల్ ఆప్షన్. నువ్వు ఎలా దీన్ని యూటిలైజ్ చేసుకుంటో అలా యూటిలైజ్ చేసుకో. ఒకవేళ ఐషు కానీ మాకైలో చెప్పింది అనుకోరా, నువ్వేం ఫీల్ అవ్వకూడదు. మనం మాట్లాడుకున్నాం కదా, దానికి మనం బైండ్ ఓవర్ అయ్యి ఉండాలి, ఓకేనా? సరే అయితే నువ్వు వెళ్ళి ఐషు కోసం వెయిట్ చేయి, ఓకేరా? ఒరే ఏమొద్దంటుందావరా? ఏమీ లేదులేరా, ఐషు నన్నే లవ్ చేస్తుందిరా. మీరు ఇప్పటికైనా ప్రయత్నాలు మానుకోండిరా. ఎంత చెప్పినా అర్థం కాదేంట్రా? ఐషు నాకు ఫ్లాట్ రా. రే నీ కాన్ఫిడెన్స్ ఏంటో కానీ మీరిద్దరూ ఎప్పటి నుంచో లవ్ చేసుకున్నట్టే మాట్లాడుతున్నావురా. రే కంగారు పడకు, కూల్గా ఉండు. ఊర్లో అంతా తెలిసిపోతుంది కదా ఐషు ఎవరు ఫ్యానో, ఐషు ఎవరితో లైఫ్ షేర్ చేసుకుంటుందో, అసలు ఐషు మనసులో ఎవరున్నారో మొత్తం పిక్చర్ వచ్చేస్తుంది మనకి. అర్థమైందా? కాసేపట్లో వాడి సినిమా కూడా అర్థమైపోతుంది. ఎందుకురా టెన్షన్ పడతారు? ఫైనల్గా ఒక విషయం చెప్పనా, ఐషు నాకు ఫ్లాట్ రా. అది మీకు అర్థం కావట్లేదు. ఐషుతో లైఫ్ షేర్ చేసుకున్నది నేనే. ఐషు నాకు పక్కారా. మీకు విషయం చెప్పనా, ఈవినింగ్ మీకు ఫుల్ దావత్ ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? For more updates, like,
comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.